అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక విపక్ష నేత రాహుల్ గాంధీకి 272 మంది ప్రముఖులు బహిరంగ లేఖ రాశారు. ఓట్ చోరీ పేరుతో ఎన్నికల సంఘాన్ని పదే పదే బద్నాం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈసీని బద్నాం చేయడం తగదన్నారు. రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని అప్రతిష్ట పాలు చేయడం మంచిది కాదన్నారు. రాహుల్ గాంధీ అసహనం కారణంగా రాజ్యాంగబద్ధమైన సంస్థలు అప్రతిష్ట పాలవుతున్నాయని అన్నారు. 16 మంది రిటైర్డ్ జడ్జిలు, 123 మంది మాజీ బ్యూరోక్రాట్లు, 133 మంది రిటైర్డ్ ఆర్మీ అధికారులు, 14 మంది మాజీ రాయబారులు ఈ లేఖపై సంతకాలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని వాళ్లు లేఖలో పేర్కొన్నారు. ఈసీపై నిరాధార ఆరోపణలు చేయడం తగదని రాహుల్ కి రాసిన లేఖలో మాజీ బ్యూరోక్రాట్లు పేర్కొన్నారు. ఈసీని విలన్ గా చూపించడం మానుకోవాలన్నారు. ఈ ఆరోపణలు రాజకీయాలపై రాహుల్ కి ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే ఈసీపై ఎలాంటి ఆరోపణలు చేయరని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, లేఖల యొక్క పూర్తి సారాంశం ఏంటి, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. జాతీయ రాజ్యాంగ అధికారులపై దాడి పేరుతో 272 మంది ప్రముఖులు పౌరులు ఇటు రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాయడం జరిగింది. రాజ్యాంగ వ్యవస్థల్ని, ఎన్నికల వ్యవస్థల్ని ముఖ్యంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా నిరాధార ఆరోపణలతో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో గెలవలేక ముఖ్యంగా వ్యవస్థల్ని ఇటు ప్రశ్నిస్తూ ప్రజల్లో వాటిని చులకన చేసే విధంగా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ఇటు రిటైర్డ్ జడ్జిలు 16 మంది, అలాగే మరో 123 మంది బ్యూరోక్రాట్స్, అలాగే మరో 133 మంది ఇటు సాయుధ దళాలకు సంబంధించిన రిటైర్డ్ అధికారులు, అలాగే మరో 13 మందికి సంబంధించి అంబాసిడర్స్, దౌత్యవేత్తలు కూడా రాహుల్ గాంధీకి లేఖను రాయడం జరిగింది. పదే పదే రాహుల్ గాంధీ ఇటు ఎన్నికల్లో గెలవలేక ఇటు వ్యవస్థల్ని తప్పుదారి పడుతున్నారు. ఇటు న్యాయ వ్యవస్థ పైన సుప్రీంకోర్టు ఏదైనా తీర్పిస్తే న్యాయ వ్యవస్థపై మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో గెలవలేక ఎన్నికల వ్యవస్థను ముఖ్యంగా ప్రజల్లో చులకన చేసే విధంగా ఓట్ చోరీ అని మాట్లాడుతున్నారు. అలాగే సాయుధ దళాలు, సైనిక బలగాల విజయాలను కూడా ప్రశ్నిస్తూ ఆయన మాట్లాడుతున్న తీరు సరికాదు అంటూ ఈ లేఖలో వారంతా కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఓట్ చోరీ విషయానికి సంబంధించి ఈ ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కై ఓట్ చోరీకి పాల్పడుతూ ఇటు సర్కార్ చోరీ చేస్తుంది. అనేక రాష్ట్రాల్లోనూ రాహుల్ గాంధీ ఇప్పటివరకు 3 ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించారు. దానికి సంబంధించి డూప్లికేట్ ఓట్లు, అలాగే ఒకే ఓటర్ కార్డు వివిధ పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కును వినియోగించుకోవడం, ఈ విధంగా అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా నిర్వహించాడు. దానికి సంబంధించి బీహార్లో ఎన్నికలకు ముందు భారీ ఓటర్ అధికార యాత్ర పేరుతో యాత్రను కూడా చేపట్టడం జరిగింది. సో పదే పదే ముఖ్యంగా ప్రజాస్వామ్యయుతంగా ముఖ్యంగా గెలవలేక ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఈ లేఖలో రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించడం జరిగింది. రాహుల్ గాంధీ దీని వెనుక, ఈ ఓట్ చోరీ వెనుక ఎంతటి వారున్నా సరే వారిని బయట పెడతాం, వారిని వదిలేదు అని చెప్పి మాట్లాడడానికి కూడా ఈ అధికారులు, రిటైర్డ్ అధికారులు చాలా సీరియస్గా పరిగణించారు. ముఖ్యంగా వాళ్ళంతా కూడా వారి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వారిని బెదిరించే విధంగా మీరు వ్యవహరించినట్లయితే కనుక వారు చట్టపరమైన చర్యలు తీసుకుంటే మీరు దీని గురించి ఆలోచించాలి అన్న విషయాన్ని కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. సో రాహుల్ గాంధీకి ఒక గట్టి కౌంటర్ ఇప్పటికే బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఓట్ చోరీకి సంబంధించి, రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ గాంధీకి ఏదైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా కోర్టులో కానీ లేదా నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చని ఎన్నికల సంఘం చెప్తుంది. మరోపక్క బీజేపీ ఇటు మేము ఓట్ చోరీ కాదు దిల్ చోరీ చేస్తున్నామని చెప్పి బీజేపీ రాహుల్ గాంధీ కౌంటర్ ఇస్తుంది. ఇప్పుడు బ్యూరోక్రాట్స్ వీళ్ళంతా కూడా రాహుల్ గాంధీకి లేఖ రాయడం చర్చనీయాంశంగా ఉంది. మరి రాహుల్ గాంధీ దీనికి సంబంధించి ఎటువంటి కౌంటర్ ఇస్తారో, నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి కాబట్టి సో పార్లమెంట్లో ఏ విధంగా ఈ ఓట్ చోరీ అంశాన్ని, ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా కూడా ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. రామ్లీలా మైదానంలో డిసెంబర్ 2వ వారంలో భారీ ర్యాలీ ఈ ఓట్ చోరీ పేరుతో నిర్వహించబోతున్నారు. సో చూడాలి మరి ఈ బ్యూరోక్రాట్స్కి ఇప్పుడు రాసిన 272 మందికి రాహుల్ గాంధీ ఎటువంటి రిప్లై ఇస్తారని. రైట్, థ్యాంక్ యూ గోపి.